మీది నెల్లూరు జిల్లానే అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటికే మనం చాలా కోల్పోయాం. అది తెలుసుకునే లోపే మన నుండి మరికొన్ని దూరం చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే ఎంత విశాలంగా ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మన జిల్లాకు మరోసారి అన్యాయం జరగబోతుందని మీలో ఎంతమందికి తెలుసు? ఒకప్పటి మన నెల్లూరు జిల్లా సూలూరుపేట చంగాలమ్మ గుడి వంటి పుణ్యక్షేత్రాలకు, కనుపూరు వెంకటగిరి వంటి ప్రముఖ జాతరలకు, నీలపట్టు పక్షుల పండుగ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటి నిర్వహణలో, ఆ సంబరాల్లో మన జిల్లా ప్రజలు సంతోషంగా, గర్వంగా జరుపుకునేవాళ్ళం. అయితే పోయినసారి జిల్లాల విభజనలో వీటన్నింటినీ మనం కోల్పోయాం. ఎన్నికలు వచ్చాయి, నాయకులు హామీలు ఇచ్చారు, మునుపటిలా మేము మారుస్తామని. అందరూ అదే విధంగా ఆశిస్తూ ఉన్నాం. అయితే ఇటీవల మళ్లీ వచ్చిన విభజన బిల్లులో పోయిన వాటిని తిరిగి కలపడం అటుంచి ఉన్న వాటిని కూడా లాక్కున్నట్లు అనిపిస్తుంది. మన నెల్లూరు జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చేది మన పెంచలకోన పుణ్యక్షేత్రం. ఇక్కడ రాపూరుతో సహా మరో 2 మండలాలను ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలుపుతామని గవర్నమెంట్ చెప్తుంది. దీనిపై ఇప్పటికే చాలా విధాల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చాలా మంది కలెక్టరేట్లో అబ్జెక్షన్ లెటర్స్ని సైతం సబ్మిట్ చేస్తున్నారు. మనం కూడా మన బాధ్యతగా మన జిల్లాని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మన నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఈ విషయంపై వాయిస్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఒకవేళ కనుక ఈ పెంచల కోనను కూడా మనం కోల్పోతే ఇక మనకు మిగిలేది ఏముండదు. ఒక రంగనాథ స్వామి గుడి, రొట్టెల పండుగ మాత్రమే. ఆ మాత్రానికి ఆ రెంటిని కూడా తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చేలా కలిపేస్తే వద్దు కదా, ఇక నెల్లూరు జిల్లా అవసరం ఏముంది? అసలు ప్రత్యేక తెలుగు రాష్ట్రం రావడానికి మన నెల్లూరు జిల్లా ఈ ప్రముఖ కారణమని మన నాయకులు మర్చిపోయినట్లున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం కూడా వాళ్ళకు గుర్తులేదా? సో లెట్స్ రైజ్ అవర్ వాయిస్. మీరు కూడా కలెక్టర్ ఆఫీస్లో అబ్జెక్షన్ లెటర్స్ పెట్టాలి, మరో 4 దగ్గర పెట్టించాలి. ఈ అన్యాయాన్ని ఆపడానికి సహకరించండి. జై హింద్. జోహార్ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.